బజ్ ఎవరి దగ్గర కూడా చూడలేం, అది సుకుమార్ వల్ల అవుద్ది. ది గ్రేట్ అంతా కూడా గ్రేట్నెస్ మొత్తం సుకుమార్దే. అలాగే ఇక్కడ నుంచి తెలంగాణలో బెనిఫిట్స్ వాళ్ళు రద్దు చేస్తామని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు. ఐ మీన్ ఓకే, నిన్న జరిగిన సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు. అది ఏంటంటే ఒకటి చెప్తాను వాళ్ళ ఫ్యామిలీకి. నేను ఇప్పుడు పోయిన ప్రాణం ఎలాగ తిరిగి రాదు, కానీ ఒక మాట గుర్తు చేసుకోండి, ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకి బెనిఫిట్ షో అనేది ఫ్యాన్స్ కోసం పెట్టే షో. దాంట్లో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉండకూడదని నా ఫీలింగ్. ఎందుకంటే చిన్నపిల్లలతో వెళ్ళకూడదు, మరి కిడ్స్ అలా 9 years and 10 years బిలో కిడ్స్ కాబట్టి వాళ్ళు ఆ ప్రెజర్ని తట్టుకోలేరు. నువ్వు ఇప్పుడు తల్లిగా ఉన్న పాత్రలో ఉన్న ఆవిడే తట్టుకోలేకపోయింది, పిల్లలు ఏం తట్టుకుంటారు చెప్పండి? అది చాలా తప్పు. బెనిఫిట్ షోలో ఆపేయడం తప్పు, ఆపేయడం అనేది తప్పు. ఇలాంటి అవాయిడింగ్ అనేది ఉండాలి. టికెట్స్ ఇచ్చేటప్పుడు కూడా మీరు ఎంతమంది వస్తున్నారు ఏంటి అని గ్యాదరింగ్ చేసి వాళ్ళకి ఫ్యామిలీ టికెట్ అయితే కొంచెం అవాయిడ్ చేయడం మంచిదని నా ఒపీనియన్. బెనిఫిట్ షో లేకుండా హీరో అనేది ఇచ్చారు. ఏమంటారంటే ఈవెన్ అడ్వకేట్ లాయర్లు సైతం అంటే వాళ్ళ ప్రాణానికి నువ్వేమో 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటావు, వాళ్ళకి 25 లక్షలు ఇస్తావా అన్నట్టు మాట్లాడుతున్నారు. దానికి ఏమంటారు అంటే చేయూతను ఇచ్చేవాడు దేవుడితో సమానం. ఇప్పుడు ఎంతో కొంత చేయూత అనేది అలా జరుగుతుంది. మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది కాదు. ఇక లాయర్లు మాటలు పట్టుకుంటే 1 లక్ష మాట్లాడతారు వాళ్ళందరూ మాటలు కాదు. ఇప్పుడు అల్లు అర్జున్ దృష్టిలో పెట్టుకోండి, ఆయన ఎంతో బాధపడతాను. నేను ఇచ్చే సాయం అసలు నేను ప్రాణం అయితే ఇది వెనక్కి తిరిగి తీసుకురాలేను, కానీ నేను ఇచ్చే సాయం వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. అది ఎంత మంచి క్లియర్గా ఉంది వాడు. కానీ ఆయన మొహంలో బాధ మట్టికి చాలా ఎక్కువగా ఉంది, టన్నుల్లో ఉంది. నేను 25 లక్షలు కాకుండా వాళ్ళకి ఫర్దర్గా వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళ పిల్లలకు కానీ చదువుకు కానీ, లేకపోతే ఆల్రెడీ ఒకరు ఐసీయూలో ఉన్నారు వాళ్ళకి ఏమన్నా ఫర్దర్గా హెల్ప్ చేసి నేను వాళ్ళకి పేమెంట్ చేయగలను, కానీ నేను ప్రాణం తీసాను చాలా నీట్గా చెప్పాడు ఆయన. కాబట్టి అడ్వకేట్స్ చాలా చెప్తారు, వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక లబ్ధి కోసం మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడాలంటే ఈ పాయింట్ని తీసుకొని మాట్లాడడం తప్పు నా దృష్టిలో. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళ ఆయన గారు రేవతి వాళ్ళ ఆయన గారు అల్లు అర్జున్ ఉన్నాడని ఒకే కారణంతో ఆయన ఎవరికే సమాధానం చెప్పలేకపోయాడు. మీరు ఆ పాయింట్ని ఎందుకు గమనించట్లేదు అంటే వాళ్ళకున్న అభిమానాన్ని మళ్ళీ ఆయన వెనక్కి ఎంత తిరిగిచ్చినా నేను ఇవ్వలేను అని చెప్తున్నాడు నా అల్లు అర్జున్ గారు. మీరు ఆ పాయింట్ని గమనించండి. కాబట్టి సాయం అనేది మెయిన్ ముందుకు రావాలి. కొంతమంది దాక్కుంటారు, అలా దాక్కోలేదు. ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాడో దీన్ని మళ్ళీ వేరేగా పోర్ట్రేట్ అవుద్దని క్యాన్సిల్ చేసి డైరెక్ట్గా లైవ్లోకి వచ్చి ఆయనే చెప్పి ఆయన చేతుల మీదుగా ఇస్తున్నాడు. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి కూడా సెక్యూరిటీగా నేను ఉంటాను, నా బాధ్యత అని చెప్పాడు. కాబట్టి మనం అప్రిషియేట్ చేయవలసిన టైం ఇది. అప్రిషియేట్ చేయండి, అంతేగాని దాంట్లో ఉన్న బొక్కల్ని వెలుతుల్ని ఎత్తుకు చూడొద్దు, అది తప్పు. ఓకే, థ్యాంక్ యూ.